ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే భాషా సోమవారం నిరాడంబరంగా అగర్త వీధిలోని తన కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను అభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి హాజరైన రోగుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని అవసరమైన మందులను ఉచితంగా అందజేయడంతో పాటు వైద్య సలహాలను అందించారు. అనంతరం అభిమానులు స్థానిక పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు డాక్టర్ ఎస్కే భాషాకు దుశ్శాలువ, పూలమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ ఎస్కే భాషా పుట్టినరోజు సందర్భంగా యువజన కాంగ్రెస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆనంద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సమీరుద్దీన్, నాయకుడు సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ అల్లా ఎస్కే భాషాకు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించి మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకునే విధంగా భగవంతుడు ఆయనకు ఆయుష్ను ప్రసాదించాలని ఆకాంక్షించారు. తాను పుట్టినరోజు కూడా ప్రజాహితం కోసం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి హాజరైన రోగులకు వైద్య సేవలను అందించడంతో పాటు వైద్య సలహాలను ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా వారికి ఉచితంగా మందులను అందజేసి వారి ఆరోగ్యాన్ని కోరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే ఎస్కే భాషా పరిమితం కాకుండా ముస్లిం ఐక్యవేదిక ద్వారా రాష్ట్ర గౌరవ సలహాదారుగా సేవలందించటం, ఉర్దూ భాషాభివృద్ధికి తన వంతు సేవలను అందిస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం ఎస్కే భాషా స్పందిస్తూ తన పుట్టినరోజు వేడుకలకు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులోనూ ఇలా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలను మరిన్ని ఏర్పాటు చేసి ప్రజల హితం కోసం సేవలను అందిస్తామని నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులుగా ఎన్నికై మన ఎస్కే భాషా గారు మా గురువులు, మృదు స్వాభి, కల్మషం లేని వ్యక్తి, సేవాభావం కలిగిన వ్యక్తి, పార్టీకి అనునిత్యం 24 అవర్స్ పార్టీ కోసమే పనిచేయడానికైనా ఈ వయసులో కూడా ఆయన తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఆయన సేవను మనము పార్టీ కానీ ఎప్పటికీ మరవలేదు. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు మన కాంగ్రెస్ పార్టీలో ఉండడం మన కాంగ్రెస్ పార్టీకి గర్వకారణం. డాక్టర్ ఎస్కే భాషా గారు తన జన్మదిన సందర్భంగా ఒక ఫ్రీ ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి చాలామంది స్పందన బాగుంది, విచ్చేసినారు. తమ వైద్య పరీక్షలను నిర్వహించి తదనంతరం వారికి మందులు పంపిణీ చేస్తారు. అదే కాకుండా ఈ పార్టీని బలోపేతం చేయడానికి తన సాయశక్తుల అహర్నిశలు కృషి చేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మా గురువు అవ్వడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. స్థానిక మదనపల్లి టౌన్, స్థానిక బెంగళూరు బస్టాండ్ పెద్ద మసీద్ దగ్గర ఎస్కే భాషా అన్న మైనార్టీ వైస్ ప్రెసిడెంట్గా స్టేట్కు చాలా కాలం పనిచేసినాడు. అదేవిధంగా ఏదైతే మైనార్టీలను కూడా ఏకం చేసే రోజు దగ్గరలోనే ఉంది. అదేవిధంగా ఎన్నో ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఎన్నో పదవులు తీసుకోవాలని చెప్పింది అన్న ఎస్కే భాషా నన్ను జన్మదినం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా మైనార్టీ ప్రజలందరినీ కూడా అవగాహన చేయాలని చెప్పింది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోకపోతే ఈ దేశానికి చాలా ప్రమాదకరం జరిగే ఎంతో కూడా ఉందని చెప్పింది కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది పేదలకైతేనేమి హాస్పిటల్ ఖరీదైన ఈ వైద్యంలో ఖరీదైన ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా మా అన్న బర్త్డే సందర్భంగా కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా థైరాయిడ్, బీపీ, షుగరు, అదేవిధంగా క్యాన్సర్కి కూడా ఏదైతే మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. అలాంటి మంచి హృదయం కలిగిన మనిషికి ఇలాంటి ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని చెప్పింది కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. వచ్చే విలేకరులకి, వచ్చే జనాలకి, లీడర్స్కి, ఆనందనానికి, ఆస్మతో, సమీర్ గారికి, అందరికీ మన
ఫఖరుద్దీన్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు నాకు అందరూ వచ్చేసి నా బర్త్డే గురించి చాలా కృషి చేసినారు. అందరూ వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపినారు. వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. ప్లస్ నేను ఈ బర్త్డేకి నాకు ఉద్దేశము, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ కాబట్టి మెడిసిన్ ఫ్రీగా ఇద్దాము, ఆయుర్వేదిక్ సేవ చేద్దాము. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్ నాట్ సైడ్ ఎఫెక్ట్, ఇది సప్లై ఇద్దామనేసి అది ఒక కార్యక్రమం పెట్టుకున్నాను. అది నేను సేవ చేసేదిగా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి పని చేశాను. నేను ఎప్పటి వరకు నా శ్వాస ఉండే వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తాను. నేను చెప్పేది ఏమంటే, ఈ కాంగ్రెస్ పార్టీలో మనం పని చేస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంది. ఇది ఒక పెద్ద సముద్రం ఉంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం ఉంది, చిన్న పార్టీ కాదు. టీడీపీ పార్టీ మాదిరి కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. ఇది ఒక పెద్ద పార్టీ. దీంట్లో మన భవిష్యత్తు ఉంది. 2029లో మనం అందరూ ఇట్లా వచ్చే వాళ్ళు అందరూ కాంగ్రెస్కి ఓటు వేసి రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ చేయాలని మా ఉద్దేశం ఉంది. రెండవది వచ్చి షర్మిలమ్మకి సీఎం చేయాలని మనకు ఆశ పెట్టుకొని మనం చేయాల్సింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పని చేయాలా. నాకు ఉద్దేశము, మీరు వచ్చినారు, నాకు ఒక రిక్వెస్ట్, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి, రాండి, కాంగ్రెస్ పార్టీలో చేసి చూడండి. మా కాంగ్రెస్ పార్టీలో భేదాలు ఉండవు, మతాల గురించి చర్చలు పెట్టరు, మతాల గురించి హిందూ ముస్లిం అని పెట్టరు, అందరూ సమానంగా చేసుకుని పోతుంది. పార్టీ ఏదంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.